సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వారి యొక్క రాశిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. సింహరాశి వారికి ధైర్యం ఎక్కువ, అనుకున్నది సాధిస్తారు, ఎక్కువ పట్టుదల ఉంటుంది, ఏదైనా చేయగలం అనేటువంటి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారికి ఆర్థికంగా బాగుంటారు, అన్ని రంగాల వారికి డబ్బు కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి నెల ఈ ఏప్రిల్ నెల. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు బిజినెస్ మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా మంచి లాభాలు చూసేటువంటి అవకాశం చాలా బాగుంది. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి, చాలా టైం వెరీ బాగుంది. కాబట్టి మీరు ప్రయత్నాలు గట్టిగా చేయండి. అలాగే మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా నూతన వాహనాలు కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకు కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాగే మత్స్యకారులు కావచ్చు, ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపార వృత్తి గల ప్రతి ఒక్కరు, చిన్న బిజినెస్ నుంచి పెద్ద వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అయితే వీరికి కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. వీరు సంపాదించేది కూడా కొంత ఆరోగ్యాల్లోకి వారికి పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. 100లో 40% ఆరోగ్య ఖర్చులకే పెడతారు. కుటుంబంలో పెద్దలకు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎవరికైనా సరే ఆరోగ్య విషయంలో ఎక్కువగా వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కొద్దిగా మీరు జాగ్రత్త చూసుకున్నట్లయితే మీకు అంతా కలిసి వచ్చేటువంటి అవకాశం బాగుంది. అదేవిధంగా భార్యాభర్తలలో కూడా విడిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా కలిసిపోతారు. కలిసి ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో గొడవలు, చికాకులు, సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఐకమత్యం ఎక్కువ అవుతుంది. చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా బాగా కలిసి ఉంటారు. అయితే ఈ భార్యాభర్తల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా గతంలో విడిపోయి కలుసుకోవాలనుకునేటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకునేటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా శుభవార్త వింటారు ఖచ్చితంగా. అదేవిధంగా చూసుకుంటే ప్రేమించినటువంటి వాళ్ళు ఈ యొక్క రాశిలో, సింహరాశిలో ప్రేమికులు కూడా ఉంటారు. కాబట్టి ఈ ప్రేమికులలో స్త్రీలు కానీ పురుషులు కానీ కొంత జాగ్రత్త వహించాలి. మీ మధ్యలో మధ్య వాళ్ళ పెత్తనం ఎక్కువ అవుతుంది. ఆ మధ్య వాళ్ళ మాటల వల్ల మీరు ఇబ్బందులు పడతారు. ప్రేమ విషయంలో కూడా వచ్చి వెనక ముందు అవుతుంది, సమస్యలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మధ్యలో వచ్చిన వాళ్ళకి మీరు పెద్దగా పట్టించుకోకుండా వారిని దూరం పెట్టడం వల్ల మీ యొక్క ప్రేమ కలయిక అనేది బాగుంటుంది. అలాగే ప్రేమలో విడిపోయి ఎంతో ఇబ్బంది పడుతూ, ఎంతో మానసికంగా కుంగిపోతూ మళ్ళీ దక్కరు అనుకునేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఈ నెలలో వాళ్ళు ఒకటయ్యేటువంటి అవకాశం అనేది కనబడుతుంది. అలాగే రాజకీయంలో కానీ చేయాలనుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది, ప్రజా ఆదరణ పొందుతుంది. వీరికి పేరు ప్రఖ్యాతులు కూడా బాగా రావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రయత్నంలో మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి అన్ని విషయాల్లో బాగున్నాయి, ఆర్థికంగా బాగుంది, అన్ని రకాలుగా పర్వాలేదు, బాగానే కలిసి వస్తుంది. నూతన గృహాలు కట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నూతన వాహనాలు కావచ్చు, ఇంకేదైనా వస్తువు కొనుగోలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. వీరికి అన్నీ బాగున్నప్పటికీ కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక్క విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మీ శత్రువు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధించిన విషయాలు ఏవైనా కూడా మీరే పర్సనల్గా ఉంచుకోవాలి. మీరు రేపు చేయబోయేటువంటి మంచి పనుల గురించి కూడా ఈరోజు ముందుగా చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే ఆ పని అక్కడితో ఆగిపోతుంది. అలా ఆగిపోయి ముందుకు జరగదు. మీ శత్రువులు కూడా మిమ్మల్ని దెబ్బతీయాలని విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మీరు పడిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. శత్రువుల వల్ల మీరు ఎదుగుదలకి ఆటంకం అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలకైనా సరే ముందుకు వస్తారు మిమ్మల్ని పడగొట్టడానికి. మీ మీద చెడు ప్రయోగాలు చేయొచ్చు, కోర్టు ద్వారా కావచ్చు, ఇంకా ఇతర ఏ మార్గాల్లో అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. శత్రువుల్ని కొద్దిగా మీరు అవతూర్పు చేసుకొని వాళ్ళని మచ్చిక చేసుకోగలిగితే కనుక మీకు చాలా బాగుంటుంది. ఈ యొక్క నెల చాలా బాగుంది. ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించండి.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.